కెరియర్ మునిగిపోతున్నప్పుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి, లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు. కానీ నేను ఆ టైప్ కాదంటున్నారు కీర్తి సురేష్. ఈ మధ్య గ్లామర్ షోకు తెరతీసిన ఈమె రోజు రోజుకు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా రఫ్ ఆడిస్తున్నారు కీర్తి. కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్ కు మాత్రం ఉండదా చెప్పండి. కానీ ఎక్కడ పిలవనిస్తుంది ఈ పాడు సమాజం. పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే. దాంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతకు తెర తీయడం తప్ప మరో ఆప్షనే లేదిప్పుడు కీర్తి చేతిలో. అందుకే మెల్లగా అటువైపు ఈ మోడర్న్ మహానటి అడుగులు పడుతున్నాయి. నటిగా గుర్తింపు ఉంది, సాక్ష్యంగా జాతీయ అవార్డు ఉంది, అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరే కీర్తి సురేష్ కూడా మేకోవర్ అవుతున్నారు. సర్కారు వారి పాట నుంచే కీర్తిలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా పబ్లిక్ ఈవెంట్స్ లోనూ గ్లామర్ షోకు తెరతీస్తున్నారు కీర్తి సురేష్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. రఘుతాత ఆడియో లాంచ్ లో చీరకట్టులో మాయ చేశారు ఈ బ్యూటీ. బాలీవుడ్ లోనూ రఫ్వాడిస్తున్నారు కీర్తి సురేష్. అక్కడ డెబ్యూ మూవీ బేబీ జాన్ లో వరుణ్ ధావన్ తో ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నారు. మొదట్లో మొహమాట పడినా తర్వాత లిప్ లాక్ సీన్స్ కు కూడా సై అన్నట్లు తెలుస్తోంది. కెరీర్ కొత్తలో నటిగా నిరూపించుకున్న కీర్తి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం గ్లామర్ క్వీన్ అనిపించుకోవాలని చూస్తున్నారు.